బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం మీద వచ్చాము. 3 మాటలు మాట్లాడతారు. చర్చికి వెళ్ళే వాళ్ళు ఏమంటారు, ఏమని అనుకుంటారు పాస్టర్ గారు, మనం ప్రైజ్ లార్డ్, ఇంకా కొంతమంది టైగర్ అంటారు. మరి నమస్తే అంటావా? చాలా మంది నమస్తే అంటే ఏంటి తెలుసా? తెలీదు. తెలియకపోతే తెలియదు అని చెప్పండి. నమస్తే అంటే ఏంటి? హిందీలో ఏంటంటే బ్రాహ్మణులు ఎట్టిన పదం అది. నా అంటే నహి, మస్త్ అంటే బుర్ర, నహి మస్తిష్కం, బుర్ర లేనుడని అర్థం. బ్రాహ్మణులకు మనం నమస్కారం అని పంతులు గారు అన్నవారికి ఎడతాడా నమస్కారం? మనకి ఆ బాగున్నావా ఎక్కడో పుల్లయ్య అంటాడు. అంటే ఆడు ఏమంటే నేనే బుర్ర ఉండవండి, మీరు బుర్ర లేనుడని అర్థం. జై భీమ్. మన అంబేద్కర్ జయంతి జరుగుతుంది, జై భీమ్ అంటారు. జై భీమ్ అంటే తెలిసి అర్థం తెలియదు మనకి. జై అంటే జయము కలుగుగాక, భీమ్ అంటే వివేకవంతుడా, జ్ఞానము కలిగిన వాడా, నీకు జయము కలుగుగాక. అంటే జై భీమ్ అంటే ఏంటి? అంబేద్కర్ కాదు జై అంటే. నీకు జ్ఞానము కలుగుగాక అంటే జ్ఞానము వర్ధిల్లుగాక. నీ జ్ఞానము నా జ్ఞానము వర్ధిల్లాలంటే, జ్ఞానం అంటే తెలివి, చదువు కదా. అందుకని జై భీమ్ అనాలి మనం. జై భీమ్. నీ జ్ఞానము వర్ధిల్లాలి, నా జ్ఞానం వర్ధిల్లాలి. నమస్తే అంటే నీకు పొరలేదు, నాకు పొరలేదని నమస్తే అంటారు. మరి ఇక్కడి నుంచి నమస్తే అంటే పంతులు గారు నమస్తే అంటాం. అప్పరా బాగున్నావుడా, ఎంకన్నా బాగున్నావు అంటాడు కానీ నమస్తే ఎక్కడైనా ఎప్పుడైనా పెట్టాడా? మనం ప్రైజ్ లాడు అనుకుంటాం, 100 టైగర్ అనుకుంటాం, చర్చికి వెళ్ళి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం తీసేయాలని మోడీ గారికి రైతులందరూ కాగితాలు ఇచ్చారు తెలుసా? ఎందుకు? మా కూలి పనికి రావట్లేదు కూలి వాళ్ళు, మా భూములన్నీ వేస్ట్ అయిపోతున్నాయని పథకం పెట్టారు మోడీ గారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు, జగన్ ఎవరికి ఓటేసినా మోడీ గారికి వెళ్తారు. అప్పుడు ఉపాధి హామీ పథకం ఉంటుంది, తీసేస్తారా? మరి ఎవరికి ఏ లోటు? ఎవరు మన గుర్తేంటి? ఆ ఏనుక్కి ఎందుకు అయ్యాలో 2 ముక్కలు చెప్తాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఓటు కావాలని బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అంటే క్రైస్తవులు, ఈ దేశాన్ని వెళ్ళిపోతూ ఓటు మీ దేశానికి ఏం కావాలని అడిగారు బ్రిటిష్ వాళ్ళు. అడిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ మీటింగ్కి వెళ్ళి లండన్లో మా దేశంలో ఉన్న ఆడ మగ పురుషులు స్త్రీలు భేదం లేకుండా కులమతాల భేదాలంక ఓటు హక్కు ఇవ్వండి అని అంబేద్కర్ అడిగారు. తప్ప గాంధీ, వల్లభాయ్ పటేల్, నెహ్రూ లేచి ఈ దేశంలో ఓటు హక్కు ఇస్తే 100 ఎకరాలు ఉన్నవాడికి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినోడికి, డిగ్రీ చదువుకున్నోడికి ఓటు ఇవ్వండి, లేకపోతే మిగతా వాళ్ళకి ఇవ్వద్దన్నారు. ఎవరో గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్. మరి ఆ రోజుల్లో 1932లో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడే రాదు, అప్పుడు ఎప్పుడు వస్తుంది? 100 ఎకరాలు ఉండే ఎవరికన్నా బాత్రూమ్ కట్టుకోవడం తాగలేదు మరి కదా. అందుకని ఆ రోజున గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించిన బ్రిటిష్ వాళ్ళతో అంబేద్కర్ గారు దెబ్బలాడి వీళ్ళతో పోరాటం చేసి ఓటు హక్కు తెచ్చాడు. ఇప్పుడు ఓటు హక్కు ఎవరు తెచ్చారు? అంబేద్కర్ పిల్లలు ఎంతమంది తెలియదు. రాజశేఖర పిల్లలు, చంద్రబాబు పిల్లలు, పవన్ కళ్యాణ్ పిల్లలు చెప్తాం మరి. అంబేద్కర్కి 5 బిడ్డలు వినాలి. 5 బిడ్డల్లో ఒకే కూతురు హిందూ పేరు, 4 కొడుకులు, యశ్వంతరావు, భయ్యాసాహెబు, గంగాధరు, రమేష్, రాజారత్న. 4 కొడుకుల్లో 3 కొడుకులు చచ్చిపోతారు. 2.5 సంవత్సరాల తిండి లేక ఆకలితో అలమటిస్తూ అంబేద్కర్ గారి భార్య పేరేంటి? తల్లి భీమాబాయి, మాత రమాబాయి. రమాబాయి 5 బిడ్డలు, 2.5 సంవత్సరాలు ఆకలి బాధలతో, అంటరానితనంతో మలమలు మాడిపోతూ అంబేద్కర్ మన కోసం ఉద్యమాలు చేస్తూ మహాచెరువులో మంచిలు పోరాటం చేస్తే మంచినీళ్ళు కులాలు నీళ్ళు వస్తున్నాయి. కులాలు ఉన్నాక నీళ్ళు లేవు. మనకు ట్యాపులు ఇంటింటికి ట్యాపులు నీళ్ళు ఉన్నాయా? ట్యాంక్ కెపాసిటీ పెంచాలి, చెరువు కెపాసిటీ నీళ్ళు వస్తాయి. అప్పుడు 10 కులాలు ఉంటాయి, 100 ఇళ్ళు ఉంటాయి, నీళ్ళు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఇంటింటికి ట్యాప్ వేసారు, నీళ్ళు రావు. ఎందుకని అడిగారా మీరు ఎప్పుడన్నా? అడగం మనం, ప్రశ్నించాలి. ప్రశ్నించాడు బాబాసాహెబ్ అంబేద్కర్, వాట్ మిస్టర్ గాంధీ, వాట్ మిస్టర్ నెహ్రూ అని. మనం ప్రశ్నిద్దామా? దేవుడే చూసుకుంటే ప్రభు తండ్రి వేసినాయని అనుకుంటున్నాం, లేకపోతే వెంకన్నబాబు చూసుకుంటాం అనుకో. ప్రశ్నించాలా. ఉపాధి హామీ పథకం తీస్తున్నారు, ఎందుకని రోడ్డు ఎక్కాలి. ఉద్యమం చేయమన్నాడు అంబేద్కర్ గారు. ఉద్యమం చేసి కాలారం టెంపుల్లో మహారాష్ట్రలో గుడికి వెళ్ళటానికి ఉద్యమం చేశాడు అంబేద్కర్. అప్పుడు గుడికి పంపారు. ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 4 బిడ్డలను చంపుకుని ఓటు హక్కు తెచ్చాడు. ఈ గంగాధర్ అయిన కొడుకు చాలా ప్రేమ. ఆ ఓటు హక్కు అడుగుతున్నట్టు గంగాధర్ చచ్చిపోతాడు. టెలిగ్రామ్ ద్వారా అంబేద్కర్ తెలియజేస్తారు, నాకు ముందు ఓటే కావాలి, నా కొడుకు చచ్చిపోయి అంటాడు. ఈవేళ మనం ఏమైనా త్యాగం చేయట్లేదు. ఈ హక్కులన్నీ మనందరం ఇలా కలిసి మాట్లాడుకుంటాం. కారణం రాజ్యాంగం. ఆ మహానుభావుడు ఎంఏ, పిహెచ్డి, డిఎస్సి, ఎల్ఎల్డి, డీలిట్, జేపీ, బారిస్టర్లో చదువుకుని మన కోసం ప్రపంచ దేశాలు రాజ్యాంగాలు చదివి రాజ్యాంగాలు ఇచ్చాడు. కాబట్టి ఇవాళ బైబిల్ ఎట్టుకుని చర్చికి వెంకన్న బాబుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తా. కారణం బైబిల్ ఇవన్నీ రాజ్యాంగం.
రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో అందరూ చదువుకోవాలి, అందరూ ఉద్యోగాలు చేయొచ్చు, అందరూ రాజకీయాలు చేయొచ్చు, మహిళలు కూడా రాజకీయాలు చేయొచ్చు, ఎంపీటీసీ వార్డు మెంబర్ అవ్వచ్చు అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆయనకు రోమన్ లెక్కపూడి చేద్దాం నా మాటలకి ఆయనకి ఇలా అంటున్నాడు. అండి బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాలు చేసినట్టు ఓటు హక్కు తెస్తే గాంధీ కాంగ్రెస్ ఏం చేసిందంటే మేమే చేసాం వీళ్ళకి ఇందరమ్మ కోళ్ళలు ఇచ్చి అని కాంగ్రెస్ చెప్పుకున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటే దేశం అంతా ఇరిగిపోతుంది, భలే ఉంది, 80 లక్షల కోట్లు ఇచ్చాం మేము బియ్యం ఇస్తున్నాం అంటాడు. 80 లక్షల బియ్యం ఎందుకు దేశం అంతా ఇరిగిపోతుంది? మన మొక్కళ్ళు ఎక్కడ నవ్వుందో మన ఆడవాళ్ళు మొక్కళ్ళు, మన అమ్మోళ్ళు అక్కళ్ళు ఏమి లేదు. ఒక కనీసం జాంకొక కూడా తినం, వారానికి ఒకసారి మనం పళ్ళు తినం, మనం డబ్బులు లేవు మన దగ్గర. ఈయన అంటాడు మేము అకౌంట్లో ఏతంటాడు ఒక ఆయన ఏతనాడు కరెక్టే. నిత్యావసర వస్తువులు కేజీ కందిపప్పు ఎంత ఇప్పుడు? 160. చింతపండు ఎంత? బియ్యం రేట్లు ఎంత? మనకి ఏమన్నా ఆస్తులు ఉన్నాయా? డబ్బు ఉందా? బంగారం ఉందా? చెప్తాను. ఇక్కడ చెట్టు బంధులు ఉన్నారా? బీసీలు పని చేస్తారు, ఎస్సీలు ఉన్నారా? పని చేస్తారు, పాపులు కూడా కొంతమంది పని చేస్తారు. మరి రాజులు పని చేస్తున్నారా? ఉపాధి హామీ పథకం చెప్పాలి. బ్రాహ్మణ కౌంట్లు ఎందుకు చేయట్లేదు? వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళ బంగారం ఉంది, వాళ్ళ గౌరవం ఉంది. మన గౌరవం ఉందా? మాలోడు, మంగళోడు, కొమ్మరోడు, కాపోడు, ఎక్కడోడు, ఈడుగోడు, చెట్టుగాడు అంటారు. బ్రాహ్మణులు ఏమంటారు? పంతులు గారండి, శర్మ గారండి. పావుంట్లు ఏమంటారు? సావుకారు గారు, గుప్తా గారు అంటారు. అంటారు లేదా? రాజులు ఏమంటారు? వరం గారు, రాజుగారు, అయ్యగారు అంటాం. మరి మనల్ని ఎందుకు అసహనంతో, అంటరానితనంతో మనల్ని వసే ఓలే అంటున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే అన్నాడు, ఆత్మాభిమానం చంపుకోకండి, సెల్ఫ్ రెస్పెక్ట్. ఆత్మాభిమానం అంటే అంబేద్కర్ ఒక అర్థం చెప్పాడు తెలుసా? బొంబాయి 5 అంతస్తుల బిల్డింగ్లో ఒక స్త్రీ వేషిలాగా మారి డబ్బు సంపాదించుకుంటుంది, పరుపుల మీద పడుకొని. వినాలి జాగ్రత్తగా. అదే పక్కన పూరుగుడిసులో ఒక స్త్రీ ఉంటుంది. అదే స్త్రీ పట్టు సీర కట్టుకుని పౌడర్ రాసుకుని బిల్డింగ్లో రాగల ఎంతసేపు పడుతుంది. కానీ ఆత్మాభిమానంతో బతుకుతుంది ఆ గుడిసెలో ఉన్న స్త్రీ. కానీ ఈమె ఆత్మాభిమానం చంపుకుని పోతుంది అన్నాడు. అందుకనే తల్లి లాంటి ఓటునిచ్చాను, ఓటు నమ్ముకోకండి మీరు. మన కూతురు లాంటి ఓటు 5 సంవత్సరాలు పరిపాలించేవాడు మంచోడిని చూసి ఎండుకోండి అని. మీకు చేతికి కత్తి ఇవ్వలేదు, తుపాకీ ఇవ్వలేదు, ఏమిచ్చాను? ఓటు. ఓటు ఏమన్నా అందరికి చూసేస్తామా? ఓటు. ఈ రాజులు రెడ్లు మనల్ని పొడుతారు, చంపుతారని చెప్పి అలా మూలనే స్కూల్లో గుడ్డ కడతారు. ఆ గుడ్డ లోపల భర్తకు భార్య చూడదు, భార్య భర్త చూడదు, ప్రేమించుకుని వెళ్ళిన వాళ్ళు నేను కలిసేస్తామంటే ఈయనెవరు? భార్య భర్తలు వెళ్ళి సీక్రెట్గా రహస్యంగా ఓటేసుకుని మీరు మీ నాయకుడిని గెలిపించుకోండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు. మరి ఓటు హక్కు మనకి నిజంగా జరుగుతుందా? ఓటును వాళ్ళు కొంటున్నారు. 1000 రూపాయలకు కొంటే 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు ఓటు ద్వారా. ఈ విధంగా ఓటుని అమ్ముకుంటున్నాం, వాళ్ళు కొంటున్నారు. మన ఓటు విలువ తెలియదు కాబట్టి అమ్ముకుంటున్నాం, ఆడికి ఓటు విలువ తెలియదు కాబట్టి ఆడు కొనుక్కుని రాజ్యం వెళుతున్నాడు, 200 ఎకరాలు 300 ఎకరాలు సంపాదించుకుంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించినటువంటి ఓటు హక్కుని ఆయన రిపబ్లికన్ పార్టీ, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని పెట్టారు. బొజ్జ అప్పలస్వామి గారు ఈ పార్టీలో నెగ్గారు ఒకప్పుడు. తర్వాత బివి రమణయ్య గారు నెగ్గారు. ఆయనకి తెలుసు. బివి రమణయ్య గారు నెగ్గి ఏం చేయడు? 18 గంటల అసెంబ్లీలో మాట్లాడి నా ఎస్సీ బీసీలకి, నా కాపులు, పేదోళ్ళందరికీ కూడా హాస్టల్ వసతి కావాలని 18 గంటల అసెంబ్లీలో మాట్లాడితే ఈ రాష్ట్రంలో హాస్టల్ వచ్చేప్పుడు. ఇవన్నీ రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన హక్కు. అంబేద్కర్ గారు ఫ్యాన్ని, సైకిల్ని, కుక్కని, నక్కని ఎట్లయితే గుర్తు ఏనుగుని ఎందుకు పెట్టాడు? ఏనుగు బలమైంది, శక్తివంతమైంది, తెలివైంది, విశాలమైనటువంటి హృదయం కలిగినది, అడవిలో ఉన్న జంతువులు అన్నట్లకి రాణి రాజుగా ఉంటుంది. కాబట్టి ఏనుగు పడుకున్న తర్వాత లెగటం ఆలస్యమైనా, పడుకుని ఆలస్యమైనా స్లోగా వెళ్తుంటుంది ఏనుగు అడిగేసుకుని. అలాగా ఈ జాతి శక్తివంతమైంది, బలమైనది, తెలివైన వాళ్ళు ఎవరిని ఆశించరు. ఈ జాతి అంతా కూడా ఉంటే ఎవరికైనా పెడతారు. నా జాతికి ఈ గుర్తు పెడతానని గుర్తు పెట్టాడు అంబేద్కర్. ఏనుగు గుర్తుకి ఎప్పుడన్నా ఓట్లేశారు ఇక్కడ వాళ్ళు? ఇదిగో భీమారావు గారు, ఆకుపల్లి భీమారావు గారు ఎంఏ బిఈడి చదువుకున్నాడు, టీచర్ ఉద్యోగం రాలేదు. ఈయన పోటీ చేశాడు ఈ నియోజకవర్గం నుంచి. ఈ నియోజకవర్గంలో అంబేద్కర్ బొమ్మలు ఎన్ని ఉంటాయి? పేటకే ఉంటాయి. పేటలో 3 గ్రూపులు ఉంటాయి, 3 బొమ్మలు ఉంటాయి. గ్రూపులు ఎడగొట్టేస్తారు. ఓ పార్టీ ఒకడు, పార్టీ ఒకడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే ఎడగొట్టుంటే మనకు రాజ్యాంగం రాసేవాడా? ఈ హక్కులు వచ్చేవా? మన ఇంటికి ఏదన్నా ఇప్పుడు ఉపాధి, అప్పుడు అంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ ఉండేదా? సోడా బడ్డీ ఎట్టుకోవటకు, ఆటో కొనుక్కోవటకు ఇప్పుడు లేవు, తీసేసారు. రాజ్యాంగం కల్పించిన హక్కు.
మన హక్కులన్నీ. విదేశీ విద్యా పథకం అంబేద్కర్ పేరు మీద ఉండేది, అంబేద్కర్ పథకం పేరు తీసేశారు. ఇతర దేశాల చదువుకోవడానికి పిల్లలు లేవు. అందుకని మనం మన బిడ్డలు చదువుకున్నారు. ఏం చేస్తున్నారు? చదువుకుని ఖాళీగా ఉన్నారు. బీటెక్ ఎంటెక్ చదువుకుని చెరువుల మీద పనిచేస్తున్నారు. మన కుర్రోళ్ళు ఉపాధి వాళ్ళ కుర్రోడు హైదరాబాద్ ఉంటున్నాడా? హైదరాబాద్ చదువుకుని అందరూ ఎక్కడో పనికి మన దగ్గర పాలితనం రెడ్డి గారి దగ్గర కమ్మోళ్ళ దగ్గర పాలితనం చేసుకొని వస్తుంది. మనకు భూమి కావాలి. ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ఫోటో చూపించండి. మాయావతి గారు పంతులమ్మ ఉద్యోగం చేస్తూ అలా రోడ్డు అమ్మటి వెళ్తుంటే వీళ్ళు అరిజనులు ఈ ఎస్సీ వాళ్ళు అందరూ కోతికి కుక్కకి నక్కకి పుట్టారని ఒక కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతున్నాడు ఢిల్లీలో. మాట్లాడుతుంటే కాంశీరామ్ గారు అని ఒక ఆయన చూసి ఎవరి పిల్ల వెళ్ళి మైకి లాక్కుని మేము కుక్కకే నక్కకే పుట్టామంటారా కాంగ్రెస్ వాళ్ళారా, మేము తల్లి గర్భం నుంచి పుట్టామని ఆ పంతులమ్మ అడిగితే అప్పుడు ఆ కాంశీరామ్ గారు అని ఈయన ఏం చేశాడంటే, కాంశీరామ్ గారు ఎవరా పిల్ల, ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు ఈ మీటింగ్లో, కనీసం ఒకళ్ళు అడగలేదని చెప్పి ఇంటికి వెళ్తే ఆవిడ పుస్తకాలు వేసిన కలెక్టర్కి ప్రిపేర్ అవుతాం. కలెక్టర్ అవుతాను, నేను టీచర్ అయ్యాను, ఇంకా కలెక్టర్ అవ్వాలని. అమ్మ కలెక్టర్ కాదు, నిన్ను ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి చేతాను రామ్మన్నాడు. ఎలా ఒప్పుకుంటారా? ఇక్కడ ఉన్న వాళ్ళని నేను వార్డు మెంబర్ చేతానంటే వస్తారా మీరు? నిజంగా ముఖ్యమంత్రి చేతానంటే ఆలోచించి 2 రోజులు నిజమే కదా అని వెళ్ళిపోయింది. అమ్మ నువ్వు కలెక్టర్ అయితే నీకు కొంతమంది పోలీసు వాళ్ళు నమస్కారం పెడతారు, ఈ రాష్ట్రంలో నిన్ను ముఖ్యమంత్రి చేత ఇక్కడ ఉన్న పోలీసు ఎస్పీలు అందరూ సెల్యూట్ కొడతారు, తీసుకెళ్తానంటే తల్లి తండ్రికి గొడవ అయింది. 15 రోజుల తర్వాత టొంకి పెట్టి బట్టలన్నీ బయట అడిగారు ఆ మహాతల్లికి. ఆ మహాతల్లి వెళ్ళిపోయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాశీ ఉత్తరప్రదేశ్ లక్కులు ఇవన్నీ కూడా బ్రాహ్మణులు ఉన్న ఏరియా. ఆ ఏరియాలో అంబేద్కర్ సిద్ధాంతాన్ని తీసుకెళ్లి ఇంటింటికి గడపకి నాకులాగా వీళ్ళందరిలాగా చెప్తే ఆ మహాతల్లి ముఖ్యమంత్రి అయ్యింది. ఏనుగు గుర్తు మీద అంబేద్కర్ ముఖ్యమంత్రి అయ్యి భూమి లేదు మన వాళ్ళందరికీ. భూమి లేకపోతే 80 జిల్లాలు 85 జిల్లాలు అక్కడ 85 జిల్లా కలెక్టర్లు రమ్మంది మీటింగ్ పెట్టింది. 85 మంది కలెక్టర్లు 80 మంది బాపనోళ్ళే కలెక్టర్లు. ఒరే బాబు ఈ రాష్ట్రంలో ఉన్న భూములు అన్నట్టు ఎన్ని భూములు మనయ్యే. ఒకప్పుడు ఈ సంపద అంతా దోసుకున్నారు వీళ్ళు. 100 ఎకరం 50 ఎకరం 10 ఎకరాలు అనుకుంది, మన సెంటు భూమి లేదు. అప్పుడు బాపనోళ్ళు అన్నారు మేము పట్టిరామన్నారు. చూసారా, ముఖ్యమంత్రి మాట లేదు. పట్టరామంటే 6 రోజులు టైం ఇస్తున్నానంది. 6 రోజుల తర్వాత పట్టలేదు. అప్పుడు ఎస్సీబీసీ కుర్రోళ్ళకి ఉంటారు కదా ప్రమోషన్లకి, వాళ్ళందరినీ పిలిచి కలెక్టర్ ఉద్యోగాలు ఇచ్చింది. వెంటనే మన వాళ్ళు ఆ దసరాలు అన్నీ తెచ్చారు, రికార్డులు తెచ్చిన వెంటనే ఏమైంది అనుకుంటారు? 6 నెలలు పరిపాలన ఉంటాను నేను, వేరే పార్టీతో ఉన్నాను కాబట్టి అందుకని కొలిసిచ్చేమన్న కర్రలతో కొలిసిచ్చారు. 6 లక్షల భూమి. పెద్ద కుటుంబానికి పెద్ద రేషన్ కార్డుకి 5 ఎకరాలు, చిన్న రేషన్ కార్డుకి 3 ఎకరాల భూమి ఇచ్చారు. ఇవన్నీ ప్రభుత్వ భూములు, దేవస్థానం భూములన్నీ కొలిపించి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత పడిపోయింది ప్రభుత్వం. మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ ఆవిడ నెగ్గింది. మళ్ళీ 6 లక్షల ఎకరాల భూమి మళ్ళీ పడిపోయింది, మళ్ళీ నెగ్గింది. మళ్ళీ 6 లక్షల ఎకరాల భూమి మళ్ళీ 4వసారి 302 ఎమ్మెల్యేలతో నెగ్గింది. నెగ్గిన తర్వాత 17 లక్షల ఎకరాల భూమిని పేదోళ్ళందరికి పంచింది. అయ్యా మాకు మొదటిదాకా భూమి లేదు, ఈ జాట్లో ఈ పెద్ద కురపోళ్ళందరూ మమ్మల్ని కాల్చి పడతారంటే తుపాకీ గన్న లైసెన్స్ పెట్టుకోమని. వ్యవసాయం చేసుకోవడానికి పనిముట్లకి ₹1,00,000 బ్యాంకు లోన్ ఇచ్చింది ఆవిడ. ఈ విధంగా చదువుకునే పిల్లలకి 10th క్లాసులు అయిపోయినట్టునే విదేశాల్లో చదువుకోవడానికి రెడీ చేసి హాస్టల్ నుంచి మహాపురుషులు అంబేద్కర్, రమాబాయి, పూలే గారి పేర్ల మీద ఊరి పేర్లు మార్చింది. అంబేద్కర్ నగరం, బుద్ధా నగరం, పూలే నగరం, హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ కట్టించింది మాయావతి గారు. దేని ద్వారా? ఓటు వేయటం వల్ల ఏనుగు గుర్తుకి. అర్థమైందా? మరి ఇప్పుడు మనం దేనికి వేయాలి ఓటు? ఇక్కడ ఏనికేది ఏమవుతుంది? మన హక్కులు వస్తాయి. మన స్కాలర్షిప్లు అప్పుడు అంబేద్కర్ స్కాలర్షిప్ ఇచ్చారని చెప్పు ఇప్పుడు ఎవరు ఇచ్చారని చెప్తున్నారు? అమ్మఒడి జగన్ గారి చేతులయా, జగన్ గారి జేబులో వాళ్ళ అమ్మ బాబుయా. భారత రాజ్యాంగంలో మన కాయ కష్టం చేసి కడుతున్న డబ్బులు పన్నుల రూపంలో సబ్బు కొంటే, బ్లేడ్ కొంటే, సర్ఫ ప్యాకెట్ కొంటే, నూనె కొంటే ట్యాక్స్ కడతాం. ఈ ట్యాక్స్ డబ్బు అంతా ప్రభుత్వ ఖజానాకి వెళ్తాం. ఆ డబ్బుతో రోడ్లు, మనకు హౌసింగ్ కావాలి. హౌసింగ్ ఎవరికైనా ఇచ్చారు? ఇప్పుడు హౌసింగ్ మనకి ఇవ్వాలి. 3 సెంట్ల భూమి ఇవ్వాలి, ఇల్లు కట్టి ఇవ్వాలి ఫ్రీగా. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు. ఈ రాజ్యాంగాన్ని తీసేద్దామంటున్నారు ఎవరో? మోడీ గారు. ఇప్పుడు రాజ్యాంగం తీసేద్దామంటారు. ఇప్పుడు మోడీ గారు రాజ్యాంగం తీసేస్తే ఈ హక్కులు కూడా ఉండవు. మళ్ళీ మూతుకు ముంతా మొలక సీపురం పాత రోజులు వస్తాయి. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి 4 బిడ్డలు చంపుకున్న ఓటు హక్కు ఏనుగు గుర్తు మీద వేసి మీరు అందరూ గెలిపితే మనకు గెలిచినా ఓడినా మన బలం ఉంటుంది, మన శక్తి ఉంటుంది. పలానా ఉప్పుడు గ్రామంలో అంబేద్కర్ పార్టీకి ఇన్ని నోట్లు వేసారా, ఊరు బాబు ఎంతో జాగ్రత్తగా ఉండాలని భయపడతాడు అవతల శత్రువు. మన శత్రువు ఎవడో మిత్రువు ఎవడో తెలియకుండా రాజుగారు వచ్చారు, కాపు గారు వచ్చారని వేసేస్తున్నాం ఓటు. ఆయన ఏం తేలేదు కదా ఓటు. బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాల ఫలితంగా ఓటు వచ్చింది మనకి.
ఇలాగ దేశం అంతా రాష్ట్రం అంతా గ్రామాన పల్లెల్లో అంబేద్కర్ లేకపోతే ఏమైపోదు? ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తన వెలుగై రాకుంటే, తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు కదా సకల జనం, బ్రతుకు అగ్రకుల విసకౌగిట పడి నలిగిపోవు కదా వేటి దినం. ఏమైపోయే రాద్రా ఊళ్ళోకి అంబేద్కర్ లేకపోతే ఎకరాలు లేకపోతేనే వచ్చే ఒలే అని వారు అన్నారు. ఇప్పుడు లేకపోతే కుర్చీల మీద కూర్చుంటే పైకి లేచిపోయి కోపకర రాజకీయాలు ఎత్తున్నావు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చట్టాలు మనం ఈ చట్టంలో